హాయ్ అండి, ఇది సోప్స్కు తయారు చేసుకునే ఐటమ్స్ అండి. ఇది సోప్ బేస్, రైస్, ఈ క్యాప్సిల్స్, అలోవెరా, పొటాటోను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. పైన తొక్కంతా తీసేసుకొని మధ్యది అలోవెరాను తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇది సోప్ బేస్ అండి. సోప్ బేస్ను ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది గోట్ మిల్క్ సోప్ బేస్ అండి. ఆన్లైన్లో మీషోలో దొరుకుతుంది. రైస్ని తీసుకొని ఒక 5 స్పూన్స్ అట్లా తీసుకోవాలండి. తీసుకొని 2-3 అవర్స్ నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత కాటన్ క్లాత్లో ఆరబెట్టుకొని ఇలా అవుతాయండి. అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి దీన్ని. చేసిన తర్వాత దీన్ని సన్నగా ఉండాలండి. దీనికి జల్లించాలి. దీంతో సన్నగా ఇలా పట్టుకొని మంచిగా ఇలా అంటే లావుదంతా పైన ఉండిపోతుంది. ఇలా అనుకొని సన్నగా అయ్యేంత వరకు దీన్ని మొత్తం జల్లించాలి. పొటాటోలో 2 ఈ క్యాప్సిల్స్ వేసుకోవాలండి. ఇవి వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్ అండి, ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసింది దీనిపైనే పెట్టుకొని ఈ పొటాటో మిక్స్ చేసింది దీంట్లో వేసి జల్లించాలండి. పొటాటో మిక్స్ ప్లస్ ఈ క్యాప్సిల్స్. సోప్ బేస్లో రైస్ గ్రైండ్ చేసుకున్నవన్నీ వేసుకున్న తర్వాత ఇలా లిక్విడ్గా మారుతుందండి. దీంట్లో ఇది కరిగిన తర్వాత మౌల్స్లో చల్లారిన తర్వాత పోయకూడదండి. ఇలా వేడిగానే పోయాలి. నిండుగా రెడీ అయ్యాయండి. ఇవి చూడండి, ఇలా సోప్స్ ఇలా గట్టిగా అయిపోయాయండి. ఇదిగోండి ఎంత ఈజీగా ఎంత బాగున్నాయో. అసలు మంగు మచ్చలకు ప్లస్ ట్యాన్ అదంతా వెళ్ళిపోతుందండి నీట్గా. చూడండి ఎంత గట్టిగా ఉన్నాయో. ఇలా మీరు కూడా రెడీ చేసుకోవాలంటే ఇంట్లో రెడీ చేసుకోవచ్చండి. చూడండి నురుగు కూడా ఎంత బాగా వస్తుందో. అయ్యో ఇంట్లో రెడీ చేసుకుంటే నురుగు రాదేమో అన్న ఏం లేదండి. నీట్గా ఇలా నురుగు కూడా మంచిగా
మన డైలీ సోప్స్ వాడేలాగానే మీరు కూడా వస్తుందండి. మీరు కూడా ఇంట్లో రెడీ చేసుకోండి.